హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ మధ్య కాలంలోని బాగా వైరల్ అవుతున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పచ్చళ్ళ విషయమేనండి. ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, ఆ వేడికి ఈ పచ్చళ్ళ గోళ కూడా రెండు సరిపోతున్నాయి. అయితే మన ఛానల్లోని నేను పచ్చళ్ళ గురించి అయితే వీడియో చేశాను కదండి. ఆ వీడియో గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. ఎందుకంటే నేను పచ్చళ్ళ వీడియో చేసినప్పుడు చాలా వరకు చాలామంది కామెంట్స్ పెట్టారు. పాజిటివ్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అందులోని వచ్చిన కామెంట్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. చాలామంది నెగిటివ్గా పెట్టింది ఏంటంటే, ఏం పని లేదా, నీకు ఈ కంటెంటే దొరికిందా అని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళని ఆ పచ్చళ్ళ బిజినెస్ ఆడియో లీక్ అయిన వాళ్ళని విపరీతంగా తిడుతూ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇంకొంతమంది అయితే నువ్వు కూడా పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయి, ఇంకేముంది అని చెప్పేసి కొంతమంది, నువ్వేమైనా వాళ్ళ రిలేటివా అందుకని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా అని ఇంకొంతమంది, అలాగా రకరకాలుగా కామెంట్స్ అయితే పెట్టారు. నేను కామెంట్స్ గురించి ఏమీ ఫీల్ అవ్వట్లేదు, నాకు అది అనవసరం. ఎందుకంటే నేను అసలు పచ్చళ్ళ విషయం అనేది నేను టాపిక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని నేను తర్వాత చెప్తానండి. కానీ ఈ పచ్చళ్ళ బిజినెస్ చేసిన వాళ్ళు స్టార్టింగ్ రేట్ల వల్ల చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. అక్కడతో ఓకే. ఆ తర్వాత చాలా వరకు వాళ్ళ మీద రూమర్స్ అయితే వచ్చాయి. అది రూమర్స్ అనుకోవాలా, నిజం అనుకోవాలా అని బయటకు వద్దాం అనుకునేసరికి ఈలోపు ఎంతమంది వాళ్ళని వైరల్ చేశారంటే, ఆ ఆడియో ఎవరికి పంపారో తెలియదు, కానీ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ కాళ్ళకు మొక్కాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి రావడం వల్ల వాళ్ళ నిజస్వరూపం అయితే బయటకు వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇప్పుడు ఎంతమంది బయటకు వస్తున్నారంటే, వాళ్ళ వల్ల ఈ పచ్చల బిజినెస్ చేసిన వాళ్ళ వల్ల ఎంతమంది ట్రబుల్ ఫేస్ చేశారా అనే విషయాన్ని ఇప్పుడు అందరికీ తెలుస్తుంది సోషల్ మీడియాలోని. కరెక్టే, కానీ వాళ్ళు ఒక ఆడవాళ్ళు కదా అని చిన్న సింపతి అయితే అందరిలోనూ ఉన్నది. కాకపోతే ఇంత ఘోరంగా అయితే మాట్లాడకూడదు, అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు మనిషికి ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఓపిక అయితే ఉండాలండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది ఏ బిజినెస్ అవని అస్సలు ముందుకెళ్దాం. బిజినెసే కాదండి, ఎందులోనైనా సరే మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాటనైతే కరెక్ట్గా మాట్లాడాలి. అంతేగాని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి వెనక్కి తీసుకోవాలి అంటే అది కుదరని పని కదా. ఒకటా రెండా అండి, ఎంతమంది బయటకు వస్తున్నారంటే రియల్గా ఇప్పుడు వాళ్ళ గురించి టాపిక్ తీసుకొని చెప్పిన వాళ్ళు కొంతమంది, వాళ్ళ వల్ల సఫర్ అయిన వాళ్ళు కొంతమంది, వాళ్ళ చాట్ చూపిస్తూను వాళ్ళ రిలేటెడ్గా ఆ ఆడియో క్లిప్పింగ్స్ అవని మరొకటి అవని ఇంకొకరికి పంపిస్తూ వాళ్ళు కొంతమంది వీడియోలు అయితే చేస్తున్నారు. ఇలాగా ఎంతమంది అయితే సోషల్ మీడియాలోని ఒక రచ్చలేపుతున్నారు. కరెక్టే, ఇంకా చాలా వరకు పీక్స్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది అవుతుందండి. ఎందుకంటే ఇంకా చచ్చిన పావుని ఇంకెంతకని చంపుతారు చెప్పండి. ఆల్రెడీ వాళ్ళ గురించి మొత్తం టోటల్గా అయితే బయటకు వచ్చేసింది. వాళ్ళ బిజినెస్ కూడా ఆపేసుకున్నారు. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం బుద్ధి వచ్చిందని అనుకోవాలి. తప్పు అయితే అందరూ చేస్తారు, దాన్ని సరిదిద్దుకొని ఆవిడ ముందుకు రావాలి. కానీ దానికి కూడా చాలా టైం తీసుకుంది సారీ చెప్పడానికి. ఇప్పుడు ప్రెజెంట్ సింపతి కోసం హాస్పిటల్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నానని చెప్పేసి చెప్తున్నారు. ఏవైనా ప్రాబ్లంగానే అయితే ఇంకా చనిపోతాము అని బెదిరిస్తున్నారు. ఇంకా చివరికి వచ్చే మాటలు అవే ఉంటాయండి. తప్పు చేయడం చేసేసి చివరిగా అయితే అయ్యే మాట్లాడతారు ఎవరైనా సరే. అందువల్ల వాళ్ళ వర్షన ఇంక ఇక్కడితో కట్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. అసలు ఆశకి హద్దు లేదు అన్నట్టుగా అసలు పచ్చళ్ళ రేటే మరీ ఘోరంగా పెట్టారండి. అంత రేట్లు పెడితే ఎవరైనా తిడతారు కదండి. అక్కడ స్టార్ట్ అయిన గొడవ అసలు వాళ్ళు కస్టమర్స్ని ఎలాగ హ్యాండిల్ చేస్తున్నారనే విషయాన్ని నెమ్మదిగా అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి. దానివల్ల అయితే ఇప్పుడు చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. అసలు సొసైటీలోకి రావడానికి ఇంకా చాలా టైం అయితే పట్టేలాగే ఉంది. ఎందుకంటే ఇంత బాగా బ్యాడ్ అయిపోయిన తర్వాత ఒక సోషల్ మీడియాలోనే ఎవ్వరూ రాలేరు ఇంకా. అందువల్ల ఇంకా అయిపోయింది, వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇంక ఇక్కడతో ఆపేస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తారు, దానికి క్షమాగుణం ఉండాలి, క్షమించే గుణం మనకి ఉండాలి. వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి తప్పులు చేయకూడదు అనేది ఉండాలి వాళ్ళకి కూడా.
ఇక్కడతో ఆపేసి ఈ సోషల్ మీడియా అనేది ఎంత ఘోరంగా ఉందంటే ఏదైనా ఒక టాపిక్ దొరికితే ఆ టాపిక్ మీద ఫుల్గా రచ్చ చేసేస్తున్నారు. ఇంకా ఈ సొసైటీలోని ఎక్కడ ఏ తప్పులు జరగలేనట్టుగా, ఇంకా ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ అవ్వలేనట్టుగా ఒకే టాపిక్ అండి మరి ఘోరంగా ప్రతి ఒక్క ఛానల్లోనూ చూస్తే ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఇదే, ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఇదే, ప్రతి ఒక్కరు ఇదే. మీరు నన్ను కూడా అంటారేమో నువ్వు కూడా చేసావు కదా అని. దాని గురించి నేను మరి మాట్లాడతాను. దాని నెక్స్ట్ దేనికి చేశాననేది. అందువల్ల ఇంకా ట్రోలింగ్లు అయ్యి ఆపేసుకుని ప్రశాంతంగా ఎవరి కంటెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తే మంచిదని అనిపిస్తుంది. వాళ్ళ గురించి టాపిక్లు ఎలా తీసుకొస్తున్నారంటే ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3, ఆడియో 4 లీక్ అయిపోయింది అని చెప్పేసి, అంటే ఎవరెవరు ప్రాబ్లం ఫేస్ చేశారో వాళ్ళు ఛానల్స్లోనే పెట్టుకుంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ కంటెంట్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. ఎలాగైపోయిందంటే ఇంక ఇదే టాపిక్ ఉందన్నట్టుగా. అసలు సోషల్ మీడియాలోని ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, మనకి సొసైటీలోని ఎన్నెన్ని జరుగుతున్నాయి అనేది ఎవరికి కనిపించట్లేదు అనుకుంటాను. అందరికీ పచ్చళ్ళే కనిపిస్తున్నాయి. ఈవిడ ఆడిన ఒక్క మాట, ఆడిన వాళ్ళు వాళ్ళు ఎవరికి అన్నారో వాళ్ళు క్షమాపణ చెప్పేసుకుంటే అక్కడితో క్లోజ్ అయిపోద్ది. ఇంత గోల ఎందుకండి? అసలు సోషల్ మీడియాలో ఉన్నందుకే ఇంత గోల అనేది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో అవని ఎక్కడైనా అవని ఏదైనా ఒక మాట అనుకున్నామంటే అక్కడితో మనం మాట్లాడుకుంటాం, క్లోజ్ చేసుకుంటాం ఏ విషయమైనా. కానీ ఈ సోషల్ మీడియా అనేసరికి మొత్తం ఏదైనా విషయం బయటకు వచ్చింది అంటే మొత్తం ఆల్ ఇండియాలోనే జరిగిపోయినట్టుగా మొత్తం అంతా వైరల్ అయిపోతుంది మరి ఘోరంగాన. మనకి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లోని చాలామంది ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్ అవి జరుగుతున్నాయి కదా, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారండి బెట్టింగ్స్ అవి చేసి. అలాగా బెట్టింగ్స్ యాప్స్ అసలు ప్రమోట్ చేయొద్దు అనే విషయాన్ని గురించి చర్చించుకొని అవి మారవు. ఎందుకంటే ట్యాక్స్ అది తీసుకొని గవర్నమెంటే కొంచెం నడుపుతుంది. దానివల్ల అవి ఆగుతాయా అంటే అన్అఫీషియల్గా ఉన్నాయి అయితే ఆగుతాయి. అలాగ అఫీషియల్గా ఉన్నాయి అది గవర్నమెంటే చూసుకోవాలి. ఇవన్నీ ఆపడం అనేది కొంచెం కష్టమే. కాకపోతే ఈ బుద్ధి అనేది ఆడినోళ్ళకు ఉండాలి, ప్రమోట్ చేసిన వాళ్ళకు ఉండాలి. ఇలా చేయకూడదని ఆ కంపెనీలని కానీ ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారండి వాళ్ళు. అందువల్ల అయితే గవర్నమెంట్ అయితే ఏం చేయలేదు వాళ్ళని. అన్అఫీషియల్ వల్ల చాలా ఇబ్బందులు పడిపోయి చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. అలాంటి కంటెంట్లు ఇంకా చాలా ఉంటాయండి. ఈ ఈ సమాజంలోని చాలా జరుగుతున్నాయి, చాలా ఘోరాలు. అలాంటి వాటి మీద మనం చర్చలు చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఏటండి ఈ పచ్చళ్ళ గోల. నేను అలాగని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని కాదు, నేను సపోర్ట్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ ఒక్కటే కాదండి, చాలా వరకు చాలామందికి అయితే ఇలాంటి చాటింగ్లు బయటకు లీక్ అవుతున్నాయి కదా, చాలా వరస్ట్గా అయితేనే మాట్లాడింది, చాలా వరస్ట్గా అయితేనే మెసేజ్లు పెట్టింది. దానివల్ల అందరూ ఇరిటేషన్లోనే ఉన్నారు. అది లేటెస్ట్ కాదండి, బిఫోర్ ఇయర్లో కూడా అదే జరిగింది. అందువల్ల చాలామంది అయితే బయటకు వస్తున్నారు. ఇంకా ఎంతమంది పుట్టగొడుగుల్లో వస్తారో తెలీదు దీని గురించి మాట్లాడడానికి. అందువల్ల వాళ్ళు చేసింది 100% రాంగ్. నేనేమి వాళ్ళనేమి వెనకాతల సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళేమి నాకు రిలేటివ్స్ ఏం కాదు. చాలామంది కామెంట్ చేశారు మీకు వాళ్ళ రిలేటివ్సా సపోర్ట్ చేస్తున్నారని. నేను అసలు వీడియోలో ఎక్కడండి సపోర్ట్ చేశాను? నేను వాళ్ళు ఏం చెప్పారా అనే విషయాన్ని అయితే చెప్పాను అంతే. అంతకు మించి నేను వాళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేయలేదు. ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, మనం ఒక కోణమే కాదు రెండో కోణం కూడా చూసినంత వరకు ఆగాలి అని అన్నాను తప్ప వాళ్ళు చేసింది కరెక్టు, అదే నిజం అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలేదు. ఒక్కసారి వీడియోలు అయితే సరిగ్గా చూడండి. అందువల్ల ఇంకా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వాళ్ళు పచ్చళ్ళ బిజినెస్ అయితే ఇంకా క్లోజ్ చేసుకొని ఇంకా ఆపేస్తారు, ఇంకే చెయ్యరు నాకు తెలిసినంత వరకును. ఇంక ఇక్కడితో అయితే ఈ రచ్చ అయితే ఆగిపోతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఇంకా ఇదండి ఈ పచ్చళ్ళ గోల అయితే ఇంక ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ పచ్చళ్ళ గురించి అయితే వీడియో పర్టికులర్గా చెయ్యాలనేమి అనుకోలేదు. ఇప్పుడు చెప్తానండి అసలు నేను ఈ పచ్చళ్ళ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అని. ఏంటంటే నేను మామూలుగా నాకు ఇలాంటి కాంట్రవర్సీలు నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే నా కంటెంట్ నాకు ఉంది, నా కంటెంట్తో నేను ఇప్పుడు ముందుకు వెళ్దాం అనుకుంటాను. నా ఫోకస్ అదే. కాకపోతే ఇదే కాదండి, పచ్చళ్ళే కాదండి, ఏదైనా ఒక వైరల్ అవుతున్నది ఏమైనా లేదా ట్రెండింగ్లో ఉన్నది ఏమైనా షార్ట్స్ అవని మేము యూట్యూబర్స్గా మేము వాటిని అయితే తీసుకుంటాము. అవి ట్రెండింగ్కి వాడుకోవాలి, వైరల్ చేసుకోవాలని చెప్పేసి మాకంటూ ఒక ఫోకస్ ఉంటుంది. కానీ ఏదైనా ఒక మంచి టాపిక్ అయితే పర్వాలేదు, మాకు కొంచెం బేస్మెంట్ బాగుంటుంది. కానీ ఈ పచ్చళ్ళేటండి ఒకళ్ళు బ్యాడ్ చేసుకోవాలి అనే కంటెంట్ అనేది మాకు అయితే అస్సలు నచ్చలేదు. కాకపోతే నేను కూడా చేయడానికి గల కారణం ఏంటంటే
నేను మామూలుగా మోటివేషన్ వీడియోస్ చేస్తాను, మంచి మంచి కామెడీ షార్ట్స్ అయితే చేస్తాను, అలాగా చాలా రకాలుగా వీడియోస్ అయితే చేస్తాను నేను. అవన్నీ వెళ్తాయి వీడియోసు. కానీ నేను సడన్గా చూద్దాము ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందని ప్రతి ఒక్కరు ఏ వీడియోస్ పట్టుకుంటున్నారు అసలు వాళ్ళ ఛానల్స్లోని అని చెప్పేసి నాకైతే వ్యూస్ లాంగ్ వీడియోస్ పెడితే ఒక 20, 30, 40, 50 లేదు మహా అయితే ఒక 100 లోపు అయితే వస్తాయండి వ్యూస్. అంతకు మించి అయితే వ్యూస్ అయితే ముందుకు వెళ్ళవు. సరే అని చెప్పేసి మనం ఎప్పుడు గివ్ అప్ ఇవ్వము. ఎందుకంటే నా మోటో ఏంటంటే మోటివేషన్ అనమాట. ఈ మోటివేషన్ స్పీచ్ ఎంతవరకు నేను చెప్పగలిగితే స్టోరీస్ అవని అలాగే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి మంచిగా అయితే ఛానల్ నడుపుకుంటున్నాను. కాకపోతే ఎప్పుడైతే ఈ వైరల్ అని చెప్పేసి ఏదైనా ఒక టాపిక్ వచ్చిందో ఇంకా యూట్యూబ్ ఆన్ చేయగానే ఆ కంటెంట్లకే వ్యూస్ వస్తున్నాయి తప్ప మేము ఎంత కష్టపడి ఇలా కంటెంట్ క్రియేట్ చేసుకొని వీడియోస్ పెడితే అవి చూసే వాళ్ళు కూడా ఉండట్లేదండి. దానివల్ల చూద్దాము నేను కూడా ఒకసారి చేసి చూద్దాము సేమ్ దీనిలాగే వ్యూస్ వస్తే సరే నా ఛానల్కి ఇంతే వ్యూస్ అనేది ఫిక్స్ అవుతాను. లేదు ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం ఏదో తేడా ఉంది ఈ వైరల్ సంబంధించి దాంట్లోనే అంటే మనుషులు ఏ వీడియోస్ చూస్తున్నారనేది నాకు ఒక పర్టికులర్ ఐడియా వస్తుందని చెప్పేసి వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చేస్తే ఆ వీడియోస్కి వ్యూస్ ఎంత వచ్చాయో తెలుసా అండి? మీరు ఎప్పటిలాగే ఒక 100 వ్యూస్ అలాగ వచ్చాయేమో అని అనుకుంటారు. లేదండి, 3800 దగ్గరికి అయితే వెళ్ళింది వీడియో. నా ప్రతి వీడియో మంచిగా అయితే ఎడిట్ చేస్తాను, మంచి మోటివేషన్ కంటెంట్ ఇస్తాను, మంచి విషయాలు అయితే చెప్తాను. కానీ అలాంటి విషయాలకైతే ఎవ్వరూ మొగ్గు చూపించట్లేదు. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవరైనా క్రియేట్ చేసి చెప్తే మాత్రం అలాంటి వీడియోస్ అయితే మాత్రం చక్కగా చూస్తున్నారు. అంటే మన సమాజం ఎటువైపు వెళ్తుందా అనే విషయానికి మాట్లాడుకుంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళు చూస్తారని అనుకుంటున్నారు. కరెక్టే. మరి ఇలాంటివి జరగకుండా ఉంటాయా చెప్పండి? ఇలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కదా ఈ పికిల్స్ది గోల. సేమ్ ఇలాగే ఉంటుందండి. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలీదు. వాళ్ళని లేపిన వాళ్ళు మీరే, ఇప్పుడు వాళ్ళని పడగొట్టిన వాళ్ళు మీరే సబ్స్క్రైబర్సే. మరి వాళ్ళని మీరు అంత ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాళ్ళకి అంత సబ్స్క్రైబర్స్ కూడా ఉండరు కదా. అలాగా ఇప్పుడు వాళ్ళని డిస్కరేజ్ చేసి ఇంత పాతాళలోకానికి అయితే తొక్కేశారు. అందువల్ల ప్రతి ఒక్కటి మీ చేతుల్లోనే ఉంటుందని మేము మంచి మంచి కంటెంట్స్ ఇస్తాము. కాకపోతే ఎప్పుడైతే నా వీడియో ఎలాగెళ్ళిందో అప్పుడు అనిపించింది, ఆహా ఇక్కడ ఉంది లాజిక్. అంటే జనాలకి నేను ఇచ్చే కంటెంట్ చాలలేదు, ఇలాంటి కంటెంట్లు చేస్తే చూస్తారనమాట అని చెప్పేసి నాకు తెక్కొచ్చిందనమాట. మామూలు తెక్క కాదు. అలాగ చేసుకుంటూను ఒక 2-3 వీడియోస్ అయితే వదిలాను. వదిలితే మాత్రం అలాగ అన్ని వీడియోలు ఒకదానికొకటి లింకప్ ఇచ్చుకుంటూ ఒక 25కి అయితే ఇంకోటి వెళ్ళింది, ఒక 700, 800కి అయితే ఒకటి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇంకోటి వీడియో అయితే వెళ్తుంది. ఇది అండి పరిస్థితి. ఇప్పుడు ఒక యూట్యూబరు మంచిగా చెప్తూ మంచి మోటివేషన్ చేస్తూ ముందుకెళ్దామని ఎంతో ట్రై చేస్తుంటే ఇలాంటి పనికిమాలిన పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ వైరల్ చేసుకుందామని ప్రతి ఒక్కరూ వీడియోస్ చేసేసి వదిలేస్తూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు చెప్పిన వీడియోస్ వాటికి ఏవి వ్యూస్ రావట్లేదండి. ఆ కోపం మీద ఆ ఫ్రస్ట్రేషన్ మీద అయితే నేను చేశాను. కానీ పచ్చల వీడియో నాకు ఎందుకండి కాంట్రవర్సీ వీడియోస్? అసలు నాకంటూ ఒక కంటెంట్ ఉంది, నాకంటూ ఒక మోటో ఉంది నా ఛానల్కి. అంతేగాని నాకు ఈ పచ్చళ్ళ బిజినెస్ వాటి గురించి వీడియోలు నాకు అంత అవసరం లేదు, అంత నెసెసిటీ కూడా లేదు. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నా వీడియోస్. నేను 1 ఇయర్ అప్పుడు నాకు సరిగ్గా తెలియక మామూలుగా నార్మల్గా పెట్టాను. ఆ తర్వాత నుంచి కొంచెం నెమ్మదిగా నాలో నేనే ఇంప్రూవ్మెంట్ తెచ్చుకొని ఎడిటింగ్ అవని మంచి మంచి స్కిల్స్ అవని పెంచుకుంటూ నా ఛానల్ని అయితే గ్రోత్ చేసుకుంటున్నాను. కానీ ఎంత కష్టపడినా యూట్యూబ్లోని ఎక్కడ లోపం జరుగుతుందో తెలియదు. కానీ అంటే సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటున్నారు అనే విషయానికి మాకు కరెక్ట్గా అర్థమైంది. ఏంటంటే నా ఛానల్లోనే చూడండి రీసెంట్గా ఏ వీడియోస్ అయితే వైరల్ అయ్యాయో. ఎందుకంటే అలాంటి వీడియోస్ చూసి జనాలకి ఏం మోటివేషన్ ఇస్తాం మనం? అసలు ఏ వీడియోస్ చూస్తే మనకి హెల్త్కి మంచిది, మన మైండ్ సెట్కి మంచిది అనే వీడియోస్ చూస్తే మీకు బాగుంటుంది, రేపు పొద్దున్న మన జనరేషన్ కూడా బాగుంటుంది. అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోస్ చూసుకుంటూ టైంపాస్కి అందరినీ ట్రోలింగ్ చేసుకుంటూ నాకు ఎక్కడెక్కడ రాని కామెంట్లు కూడా రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు వాళ్ళని తిట్టుకుంటున్నాం. ఇలాగ జనాలు వీటికైతే టైంని వెచ్చిస్తున్నారు. కానీ ఒక మంచి విషయం చెప్పిన యూట్యూబర్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే తప్పకుండా ఇది వాచ్ చేస్తే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లము. దానివల్ల ఆ చిరాకు మీద అయితే చేశాను. కానీ నాకు చెయ్యాల్సిన అవసరం లేదు. ఈ పికిల్స్ గోల నాకెందుకండి అసలు.
ఇదండి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, నేను అసలు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాననే విషయాన్ని చెప్తానని. ఇదండి, దీనివల్ల వ్యూస్ అసలు వస్తాయా లేదా అని టెస్టింగ్ కోసం చేశాను. నాకు అవసరం లేదు, ఇక్కడితో ఆపేస్తాను. నెక్స్ట్ నా కంటెంట్ మీద ఫోకస్ చేసుకుంటాను. టైం వేస్ట్ చేసుకోకండి. ఎవరైనా ఇలాంటి వైరల్ వీడియోస్ వచ్చాయని ప్రతి ఒక్క ఛానల్లో కూడా వాళ్ళ కంటెంట్ వేరే ఉంటే ఈ కంటెంట్ మొదలెట్టేస్తున్నారు. అది డైవర్షన్ అండి. ఎందుకంటే ప్రజలు ఏం చూస్తున్నారో అటువైపు వెళ్ళిపోదాం ట్రై చేస్తున్నారు. వైరల్ అవుతాయి కదండి ఆ టైంకి. మనం ఎలా పోయినా పక్కోళ్ళు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, మనం బాగుంటే చాలని వైరల్ చేసుకుందామని రెడీ అయిపోతున్నారు ఒకరిని చూసి ఒకరు. అది ఆ టెస్టింగ్ కోసం అయితే నేను చేశాను. ఇది మీకు ఇవ్వాల్సిన ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది విషయం ఇదండి. అందుకు నేను ఎలాంటి వీడియోస్ చేశాను. ఇక మీద నాకు అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.